ఇక పదండ్రా, ఈ వేషాలతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, పదండ్రా పదండి అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఇంటికి రాగానే, చిన్నోడా చిన్నోడా, మనం ఇచ్చిన విజిటింగ్ కార్డ్కి ఆ ముసలోడు వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడు పెద్దోడా. ఎందుకో తెలుసా, నువ్వు చేసిన యాక్టింగ్ మామూలుగా లేదు, అందుకే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు అని ఈ విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా కూడా ఆ రాకేష్ వల్లే. ఈ ఇంట్లో బాధపడడానికి కారణం ఆ రాకేషే. ఇక ఆ రాకేష్ ప్లాన్లకు చెక్ పెట్టాలంటే ముందుగా ఆ ముసలోడికి పెట్టాలి. ఆ ముసలోడి రాకేష్కి తగ్గపోరు. అందుకే కదా అన్నయ్య ఈ విధంగా స్కెచ్ చేసి మనల్ని పంపించాడు అని చిన్నోడు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం వెంటనే ముసలోడు మాత్రం వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే, ఏంటి సార్, ఎక్కడికి రెడీ అవుతున్నారు? ఆ అమ్మాయి విజిటింగ్ కార్డ్ ఇచ్చింది కదా మిమ్మల్ని రమ్మని, మీరు అక్కడికి వెళ్ళడానికేనా మీరు తయారయ్యేది? మరి నన్ను రమ్మన్నప్పుడు నేను వెళ్ళాలి కదా. ఎంతో ప్రేమగా పిలిచినప్పుడు నేను వాళ్ళ ప్రేమని ఎందుకు కాదంటాను? ఖచ్చితంగా వెళ్ళి తీరుతాను అని ఈ విధంగా అంటూ అలా రెడీ అవుతూ ఉంటే, అంతలో రాకేష్ మాత్రం, అవును తాతయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పనుందిరా, ఆ పని చూసుకొని త్వరగా వచ్చేస్తాను. అంతలో నువ్వు చెయ్యాలనుకుంది, నేను చెప్పింది నువ్వు చేసేసేయ్ అని అనగానే, సరే తాతయ్య అని అంటూ ఇక వెంటనే రాకేష్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం పెద్దోడు చిన్నోడు ఇక పంపించిన ఆ గెస్ట్ హౌస్కి ఇద్దరు కూడా వెళ్తారు. మరోవైపు అక్కితో ఆర్య మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయానికి అనుకోకుండా ఒక్కసారిగా రాజనందిని ఫోటో క్రింద పడి పగిలిపోతుంది. ఇక ఏం జరిగిందా అని అందరూ పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఇంటి మీద నుండి గద్ద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక గద్దను చూసిన శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అని అనుకుంటూ రాజనందిని రూమ్లోకి వెళ్ళి చూసేసరికి రాజనందిని ఫోటో ముక్కలు ముక్కలై పడిపోయి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి శంకర్ గారు, అసలు ఏం జరుగుతుంది? రాజనందిని గారి ఫోటో క్రింద పడి అలా ముక్కలవ్వడం ఏంటి? ఎప్పుడూ లేనిది ఇలా జరిగింది అని అక్కి చాలా కంగారు పడిపోతూ శంకర్ వైపు చూస్తూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఒకవైపు ఇంటి మీద నుండి గద్ద వెళ్ళటం, ఇంకోవైపు రాజనందిని ఫోటో పగిలిపోవటం, ఇదంతా చూస్తుంటే మనకు ఈ ఇంటికి ఏదో ప్రమాదం జరగబోతోందని సంకేతం ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఏంటి శంకర్ గారు, ఏమంటున్నారు? ప్రమాదమా ప్రమాదమా అని చాలా కంగారు పడిపోతూ ఉంటే, నేనున్నాను కదా, ఏం కాదు, మీరు కంగారు పడకండి అని శంకర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. సరే, నేను ఈ ముక్కలు తీస్తాను. అయ్యో శంకర్ గారు, నేనున్నాను కదా తీయడానికి అని అంటూ అలా వెంటనే పగిలిన ముక్కలను తీయబోతూ ఉండగా అక్కి కాలికి గుచ్చుకుంటుంది. వెంటనే అక్కి కాలు నుండి రక్తాన్ని చూసి శంకర్ తట్టుకోలేకపోతాడు. నేను చెప్పాను కదమ్మా, నేను తీస్తానని, నీకు ఈ ఇబ్బంది ఎందుకో? లక్ష్మి చెప్పండి బాబు గారు, వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా అని అనగానే వెంటనే అక్కికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చేయించి హాల్లో కూర్చోబెడతాడు. ఇక ఆర్య మాత్రం రాజనందిని ఫోటోను ముట్టుకోగానే ఏదో తెలియని స్పర్శ తగులుతూ ఉంటుంది. వెంటనే ఆ ఫోటోకు ఉన్న ఆ ముక్కలన్నీ తీసి క్రింద పడేస్తాడు. మళ్ళీ రాజనందిని ఫోటోను అక్కడే పెట్టేస్తాడు. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎప్పుడూ లేనిది నీ ఫోటో క్రింద పడటం, ఇంటి మీద నుండి గద్ద వెళ్ళడం, అక్కికి రక్తం కారడం, ఇదంతా చూస్తుంటే ఏదో ప్రమాదం రాబోతోందని నా మనసు కూడా చెప్తుంది. ఏంటో ఆ ప్రమాదం అర్థం కావట్లేదు, కానీ నేను మాత్రం ఈ ఇంటికి అండగా ఉంటాను అని అనుకుంటూ ఇక వెంటనే అక్కడి నుండి శంకర్ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం శంకర్ గారు, మీరేం కంగారు పడకండి, ఏం కాదు, మా ఇంటికి మీరుండగా ఏమవుతుంది? సరేలే, మూడంతా ఇలా డిసప్పాయింట్ చేసుకోవడం ఎందుకు? అవునకి, నువ్వేం తింటావు? నేను నువ్వు నేనే ఆర్డర్ చేస్తాను, నీకు ఏది ఇష్టమో నాకు బాగా తెలుసు కదా అని విధంగా అంటూ వెంటనే అలా ఆర్డర్ చేస్తూ ఉంటాడు అభయ్. ఇక బయట నుండి రౌడీ చూసి వెంటనే రాకేష్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే,
ఇక అదే సమయానికి ఆర్డర్ పెట్టగానే ఆ వ్యక్తి డ్యూటీలో దిగుతాడు. ఇక ఆ లడ్డూలను తీసుకొని బయలుదేరుతాడు. ఇక అప్పుడే కావాలని రాకేష్ కారు అడ్డుగా డాష్ ఇవ్వగానే వెంటనే ఆ వ్యక్తి క్రింద పడిపోతాడు. ఇక ఓనర్ మాత్రం ఏం తెలియనట్టు, అయ్యో బాబు క్రింద పడిపోయావా, ఇదిగో చూడు ఇక్కడ బ్లడ్ వస్తుంది అనే విధంగా అంటూ, ఇదిగో బాబు ఈ టిష్యూ పేపర్తోని తుడుచుకో అని ఏం తెలియనట్టు అలా ఓనర్ ఇస్తూ ఉంటే అలా లిప్స్ దగ్గర బ్లడ్ రావడాన్ని చూసుకొని వెంటనే అలా తుడుచుకుంటూ ఉండగా అదే సమయంలో రాకేష్ వెంటనే లడ్డూలపై విషాన్ని పెట్టేసి ఇక ఏం తెలియనట్టు కారులో వెళ్ళి కూర్చుంటాడు. ఇక వెళ్ళు బాబు ఏం రావట్లేదులే అనే విధంగా అంటూ కార్లో వెళ్ళి కూర్చోగానే ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతాడు. పాపం ఆ లడ్డూలో విషం ఉందని తెలియక ఇంట్లో అందరూ తింటారు. ఇక ఆ కుటుంబం మొత్తం కూడా పైలోకంలో ఉండిపోతారు. రాకేషు ఇంకొద్ది క్షణాల్లో నువ్వు అనుకున్నదే జరగబోతుంది అనే విధంగా అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సార్ ఆర్డర్ ఆర్డర్ అనే విధంగా అనగానే ఇక వెంటనే ఆ వెయిటర్ని చూసి ఆ లడ్డులను అభయ్ తీసుకుంటాడు. నేనేం ఆర్డర్ పెట్టాను ఇదిగో చూడు అక్కి అనే విధంగా అంటూ వెంటనే చూపించగానే వావ్ అన్నయ్య నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నయ్య, చాలా రోజుల తర్వాత బూందీ లడ్డూను టేస్ట్ చేయబోతున్నాను అని ఈ విధంగా అనగానే వెంటనే లక్ష్మి మాత్రం ఆ లడ్డూలని బౌల్లో వేసుకొని వచ్చి అలా అక్కికి ఇవ్వగానే ఎంతో ఇష్టంగా అక్కి తింటూ ఉంటుంది. అంతలో శంకర్లో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది. నా మనసుకు ఇలా ఎందుకో ఆందోళన అనిపిస్తుంది. ఏమైంది శంకర్ గారు, ఎందుకలా ఉన్నారు? ఇప్పటి వరకు మీరు హ్యాపీగానే ఉన్నారు కదా. అది నాకు కూడా అర్థం కావట్లేదమ్మా. నా మనసులో ఏదో ఆందోళనగా అనిపిస్తుంది, ఏదో జరగబోతుందని అనిపిస్తుందమ్మా. ఏం జరగబోతోంది శంకర్ గారు? అందరం సంతోషంగా హ్యాపీగానే ఉన్నాం కదా. మీరు ఈరోజు పొద్దున జరిగిన ఇన్సిడెంట్ని మీరు మనసులో పెట్టుకొని కంగారు పడుతున్నారు. మీ మనసులో ఉన్న భయాన్ని తొలగించండి. ఏం కాదు, ఏదో అనుకోకుండా ఆ ఫోటో క్రింద పడింది. అదే సమయానికి గ్రద్ద ఇంటి మీద నుండి వెళ్ళింది. ఆ మాత్రానికే కంగారు పడిపోతే ఎలా శంకర్ గారు అని ఈ విధంగా అక్కి చూస్తూ ఉండగా ఒక్కసారిగా నోట్లో నుండి రక్తాన్ని చూసిన శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే అక్కి కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. ఇక శంకర్ వెంటనే అమ్మ అక్కి అక్కి అనే విధంగా అంటూ ఇక చాలా కంగారు పడిపోతూ లేపుతూ ఉంటారు. కానీ అక్కి మాత్రం స్పృహ కోల్పోయి ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.